నుండి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు విందాం, చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనము నుండి. నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. విశేషముగా మేత మేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్లతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నింటినీ పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు సొమ్ము కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. జీవాధిపతి అయిన మా దేవా, కనికర సంపన్నుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించండి. అందున్న అమూల్యమైన సత్యమును తేటగా మాకు బయలుపరచండి. మీ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, సమస్త విషయాల్లో మీరు తోడయుండి చేస్తున్న మేళ్లన్నింటిని బట్టి మిమ్మును కొనియాడుచు, మా ప్రభువా, విడువని ఎడబాయని మీ కృపచేత బలపరచి భద్రపరచి నడిపించుచు ఉన్న మీ ప్రేమ కొరకు స్తోత్రములు. సమస్త విషయాల్లో మీ కనికరము చూపి కాపాడుచు ఉన్నందుకు కృతజ్ఞతలు అర్పించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మును ఏమాత్రమును విడువక ఎడబాయక కృపజూపి మా పక్షంగా మేలు చేసే మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన అమూల్యమైన విషయాలు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా మనము ధ్యానం చేస్తున్నాం. మనము ఇప్పటి వరకు విన్న విషయాలలో చాలా సంగతులు మంచి కాపరి కొరకు, ఇశ్రాయేలీల కాపరుల కొరకు మనం విన్నాం. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని, మంచి మేత ఆయన ఇచ్చి పచ్చిక గల చోట్ల పరుండ చేసి, దేవుని వాక్యం బలమైన మేత గనుక అట్టి మేత చేత ఆ గొర్రెలను తృప్తిపరుస్తాడని, అతి శ్రేష్టమైన గోధుమలతో కొండ తేనెతో తృప్తిపరుస్తాడని ఇలాగున మనము విన్నాం. బలహీనమైన వాటిని బలపరుస్తాడని, గాయపడిన వాటిని కట్టుకడతాడని, తోలివేసిన వాటిని తోలుకొని వస్తాడని, చెదరిపోయిన వాటిని తిరిగి చేరుస్తాడని
వెదకి వెదకి వాటిని మరలా సమకూరుస్తాడని, వాటికి మంచి దొడ్డిని ఏర్పాటు చేసి మంచి విశ్రాంతి కలుగ చేస్తాడని ఈ మంచి కాపరిని గూర్చిన విషయాలు మనం విన్నాం. ఎప్పుడైతే ఆ గొర్రెలు మంచి దొడ్డికొస్తాయో, పచ్చిక గల చోట్ల పరుండి అవి చక్కని విశ్రాంతి తీసుకుంటాయని మనము విన్నాం. కనుక కాపరులైనటువంటి వారు గొర్రెల విషయంలో అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేస్తే దానిని బట్టి లెక్క చెప్పాలి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయుచున్నారు అని వ్రాయబడింది కదా. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆ గొర్రెలు సరిగా వాటిని కాసినప్పుడు దేవునికి మహిమ. కాపరులు మందకు మాదిరులుగా ఉండాలి గాని ప్రభువులైనట్టుగా ఉండకూడదు అనే విషయాన్ని మనం విన్నాం. వారి కాపరత్వాన్ని బట్టి, వారి గృహ నిర్వాహకత్వాన్ని బట్టి, గొర్రెలను నడిపించే తీరును బట్టి వారికి జీతమున్నది అనే సత్యాన్ని కూడా మనం వినగలిగాం. ఎన్నో అమూల్యమైన విషయాలు గ్రంథంలో మనము గమనించాం. నిగూఢమైన సత్యాలు ఈ పుస్తకాలలో సత్యములున్న లోయలలో అవి మేసి తృప్తిపరచబడతాయి. దారి చూపించే గొర్రెగా, దారి చూపించే కాపరిగా గొర్రెకు, దిగవలసిన చోటును నేర్పే కాపరిగా గొర్రెకు, మంచి మార్గములో నడిపించే కాపరిగా, అవసరమైతే కాపరి గొర్రె కొరకు తన ప్రాణాన్ని పెట్టేటటువంటి వాడుగా ఉండాలని ఒక గొప్ప సత్యాన్ని మనం విన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న 17 నుండి 22 వచనాలలో తీర్పు అనేది ఎక్కువ సార్లు కనబడుతుంది. 34వ అధ్యాయంలో 17 నుండి 22 వచనాలలో తీర్పు అనే మాట ఎక్కువ కనబడుతుంది. మంద చెడు కాపరుల వలన కీడు పొందటమే కాక బలమైన గొర్రెల వలనను మేకల వలనను కీడు పొందును. అవును కదండి. మంద చెడు కాపరుల వలన కీడు పొందడమే కాక బలమైన గొర్రెల వలనను మేకల వలనను కీడు పొందును. బలమైనవి స్వచ్ఛమైన నీరు త్రాగి మంచి మేత తిని మిగిలినది కాళ్లతో త్రొక్కివేయును. కాళ్లతో నీళ్లను కలకలు చేస్తుంది. దీని భావం ఏమంటే, బలవంతులైన వారు పేదలను హింస పెట్టుదురు అనేదే దీని భావం. బలవంతులైన వారు పేదలను హింస పెడుతున్నారు. 17 నుండి 19 వచనాలలో మనం అదే చూస్తాం. అలాగే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 11, 12 వచనాలు. పేదల దగ్గర లంచము తీసుకొని న్యాయమును తీర్చక వారిని బాధ పెట్టుటయే కలకలు చేయుట. పేదల దగ్గర లంచము తీసుకొని న్యాయము తీర్చక వారిని బాధ పెట్టుటయే కలకలు చేయుట. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 6, 7 వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుడు గొర్రెకు మధ్య, గొర్రెలకు పొట్టేళ్లకు మధ్య, గొర్రెలకు మేకపోతులకు మధ్య భేదము కనుగొని నేను తీర్పు తీర్చుదును అంటున్నాడు.
ఇక్కడ 3 వర్గాలు. గొర్రెకు మధ్య. అలాగే 2 గొర్రెలకు పొట్టేళ్లకు మధ్య. 3 గొర్రెలకు మేకపోతులకు మధ్య భేదము కనుగొని నేను తీర్పు తీరుస్తాను. 17వ వచనం 20వ వచనం కూడా తీర్పు తీరుస్తాను అనే మాట చెప్పాడు. మరియు మీరు కొమ్ములతో రోగము గల వాటిని పొడిచి ఎగరగొట్టెదరు, నేను వాటిని రక్షించెదను అన్నాడు 22. అవును, ఆయన ప్రతివానికి వాని క్రియలను బట్టి తీర్పు తీర్చు దేవుడై ఉన్నాడు. కీర్తన 62:12లో ఆ మాట ఉన్నది. ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి ఆయన తీర్పు తీర్చనయున్నాడు. 20వ అధ్యాయం 35వ వచనం 40వ వచనం యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 35, 40 మనము దాటి వచ్చాం. ఏమంటాడు అక్కడ? జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను, ఇదే యెహోవా వాక్కు. 40వ వచనం. నిజముగా ఇశ్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీలందరూ నాకు సేవ చేయుదురు. కనుక ఆయన వ్యాజ్యమాడతాను అని చెప్పాడు. అప్పుడు సేవ చేస్తారు. యోగ్యులైన వారిని ఆయన రాజ్యములో చేరుస్తాడు. తిరుగుబాటు చేయు వారిని, దోషము చేయు వారిని ప్రత్యేకించుదును. వారు ఆయా దేశములలో నుండి రక్షించినను, వారు ఇశ్రాయేలు దేశములో వారు ఆయా దేశములలో నుండి రక్షించిన వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశింపరనెను. నేడు మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలువబడాలి, క్రియలు తీర్పులోనికి వచ్చును అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆలోచనలు తీర్పులోనికి వస్తాయి అన్నాడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4:5. వారి క్రియలు తీర్పులోనికి వస్తాయి, వారి ఆలోచనలు తీర్పులోనికి వస్తాయి. అయితే ప్రభు ఎదుట మన జీవితాలు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎందుకంటే రేపు వెలుగులోకి తీర్పులోనికి వస్తాయి. సోదరులకు ఏమైనా అన్యాయము చేసినా అది తీర్పులోనికి వచ్చును. అందుకే పెద్దలు బలవంతముగా కాక ప్రభువులైనట్టు ఉండక మందకు మాదురులై ఉండి దేవుని మందను కాయవలెను అన్నాడు. దేవుని మందను కాయాలి. పేతురు రాసిన 1వ పత్రిక 5:1-5 వచనాల్లో. పేతురు రాసిన 1వ పత్రిక 5:1-5 వచనాలు. సంఘస్థులను చక్కగా మేపవలెను గాని బాధ పెట్టకూడదు. చక్కగా నడిపించు వారికి బహుమానమిచ్చి బాధ పెట్టు వారిని ఆయన దండించును. లూకా సువార్త 12వ అధ్యాయం 40-48. చక్కగా నడిపించు వారికేమో బహుమానాలు ఇస్తాడు, బాధ పెట్టే వారికేమో దండన కలుగచేస్తాడు. అందుకే సోదరులు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి దీన మనసు కలిగి జీవించాలి అని రోమాపత్రిక 12వ అధ్యాయం
9 నుండి 21 వచనంలో మనము చూస్తాం. ఇకపోతే 23 నుండి 31 వచనం. 23 నుండి 31 వచనం మనము చదువుకున్నప్పుడు, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను అని అన్నాడు. గనుక ఈ భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 23 నుండి 31 కాపరి అయిన మెస్సియా, కాపరి అయిన మెస్సియా ఏమన్నాడు? మనం చదువుకున్నట్టు, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నేను నియమించుదును. ఇంతకు ముందు యెహోవా నేనే కాపరి అయ్యుందునన్నవాడు ఇప్పుడు నా సేవకుడైన దావీదు కాపరి అంటున్నాడు గదా! ఇంతకు మునుపు నేనే కాపరిని, ఇప్పుడు దావీదు కాపరి అంటు. ఇది దావీదు వంశములో నుండి వచ్చిన మెస్సయాకు అనగా క్రీస్తుకు చెందినది. అర్థమైందండి? దేవుడు వాటిని మేపుటకై నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించుదును. ఇంతకుముందు నేనే కాపరిని అన్న ఆయన ఇప్పుడైతే నా సేవకుడైన దావీదు కాపరి అనడంలో దావీదు వంశములో నుండి వచ్చిన మెస్సియాకు అనగా క్రీస్తుకు చెందింది. అప్పుడు ఆ మెస్సియా ఎంత వర్ధిల్లెనో తెలియచున్నది. మెస్సియాను గూర్చి ఇక్కడ 4 పదాలు చెప్పబడ్డాయి. మెస్సియాను గూర్చి 4 పదాలు చెప్పబడ్డాయి. 1, నా సేవకుడైన దావీదు. నా సేవకుడైన దావీదు. నా సేవకుడైన దావీదు. 23వ వచనం. 24, 25 వచనాలు కూడా. ఆయన మంచి మాదిరి సేవకుడు. ఆయన మంచి మాదిరి సేవకుడు. అంటే తండ్రికిష్టమైన సేవకుడు అని అర్థం. తండ్రికిష్టమైన సేవకుడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 5 వచనాలలో, ఇదిగో నేనాదుకొను నా సేవకుడు, నా ప్రాణమునకు ఇష్టుడు అనే మాటలు అక్కడ ఉంటాయి కదా. కాబట్టి తండ్రికిష్టమైన సేవకుడు. ఇలా కూడా చెప్పాలి, తండ్రి ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన సేవకుడు. తండ్రికి ఇష్టమైన సేవకుడు, తండ్రి ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన సేవకుడు. యోహాను సువార్త 8:29, అలాగే 17:4. 17:4. 2, ఆయన కాపరి. ఆయన కాపరి. నా సేవకుడు అన్నాడు, కాపరి అన్నాడు. 23వ వచనం. అలాగే 37వ అధ్యాయం 22 నుండి 24.
24వ వచనం చదువుతున్నాం. 37, 24. నా సేవకుడైన దావీదు వారికి రాజవును. వారికందరికీ కాపరి ఒక్కడే యుండును. వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును. ఆయన కాపరి. అలాగే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. 23వ అధ్యాయం 4వ వచనం. నేను వాటి మీద కాపరులను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒక్కటి అయినను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపుదురు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. కనుక ఆయన కాపరి. ఆయన కాపరి. గమనించాలి. ఆయన సేవకుడు. 2, ఆయన కాపరి. ఆయన కాపరి. ఆయన మంచి కాపరి. ప్రాణమిచ్చిన కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమునిచ్చును అనే మాట చూస్తాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20, 21. ఆయన ఆత్మల కాపరి. ఆయన ఆత్మల కాపరి. ఆయన గొర్రెలకు సమృద్ధి అయిన జీవమునిచ్చు కాపరి. కాపరుల కొరకు చాలా వచనాలు ఉన్నాయి. మనం వీలైతే చూద్దాంలేండి, అనుకూలత ఉంటే. రైట్. 1, ఆయన సేవకుడు. 2, ఆయన కాపరి. 3, ఆయన అధిపతి. ఆయన అధిపతి. 34వ అధ్యాయం 24వ వచనం. యెహోవానైన నేను వారికి దేవుణ్ణై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా నుండును. గమనించారా? వారి మధ్య అధిపతి. 23వ వచనం. నా సేవకుడైన దావీదు వాటి మీద కాపరిగా నియమించును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. అధిపతి. గమనించాలి ఈ పదాలు. అధిపతి. అవును. 37వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నప్పుడు, మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయ్యుండును. చూసారా? ఎల్లకాలము నా సేవకుడైన దావీదు వారికి అధిపతి అయ్యుండును అనే మాట చూస్తున్నాం. అలాగునని 44 అధ్యాయం యెహెజ్కేలు 3వ వచనం. 44:3. అధిపతి యగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించున్నప్పుడు అతడచ్చట కూర్చుండును. అధిపతి యగువాడు తన ఆధిపత్యమును బట్టి. కనుక నా సేవకుడైన దావీదు ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన సేవకుడు, కాపరి అయినవాడు, అధిపతి అయినవాడు. ప్రియులారా, అధిపతి. ఆయన ఏ అధిపతి? ఆయన నీతిగల న్యాయాధిపతి కదా. నీతిగల న్యాయాధిపతి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం
8వ వచనం. ఆయన నీతిగల న్యాయాధిపతి. నీతిగల న్యాయాధిపతి, భూపతులకు అధిపతి. ఆయన భూపతులకు అధిపతి. ప్రకటన 1:5. ఆయన భూపతులకు అధిపతి. సేనాధిపతి ఆయనే, సైన్యాధిపతి ఆయనే. సేనాధిపతి ఆయనే, సైన్యాధిపతి ఆయనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవాధిపతి కదా. ఆయన జీవాధిపతి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 14వ వచనంలో, మీరు జీవాధిపతి అయిన ఆయనను చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపిన దీనికి మేమందరము సాక్షులమని ఉంది అక్కడ. అంతే కదండి ఆ మాట. కనుక ఆయనను గూర్చి మాట్లాడితే 1 అధిపతి, 2 న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి, 3 భూపతులకు అధిపతి, 4 సేనాధిపతి, 5 సైన్యాధిపతి, 6 జీవాధిపతి. ఆయన ప్రధానులకు శిరస్సయున్న అధిపతి. ప్రధానులకు శిరస్సయున్న అధిపతి. సంఘానికి శిరస్సే, అధికారులకు శిరస్సే, ప్రధానులకు శిరస్సయున్న అధిపతి. ఇక 4వది, ఆయన వారి రాజు. ఆయన వారి రాజు. ఇర్మియా గ్రంథం, హెస్కేలు గ్రంథం మన పాఠంలోని 37వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన దావీదు వారికి రాజవును. నా సేవకుడైన దావీదు వారికి రాజవును. రాజు. ఆయన ఎవరు? రాజు అనే మాట మనము చూస్తున్నాం. ఆ మాట 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో కూడా వ్రాయబడింది. 23వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతడు రాజై పరిపాలన చేయును. పరిపాలన చేయును. అతడు రాజై. ఇది మెస్సియా రాజ్యమును గుర్చిన చెప్పిన మాటలు. ఆయన రాజ్యములో సర్వ సమృద్ధి ఉంటుంది. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు అని 23వ వచనం ద్వారా మనకి సంగతి అర్థమవుతుంది. 23వ వచనంలో మనము చూస్తాం. 34:23. కనుక 1 సేవకుడు, 2 కాపరి, 3 అధిపతి, 4 రాజు. ఇది దావీదుకు పోల్చి చెప్పారు గాని అది మెస్సియా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విషయాలే. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉన్నాను అన్నాడు 24వ వచనం. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఆ మాట తప్పక నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన మాట ఇస్తే ఆయన తప్పక నెరవేర్చేవాడై ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి.
యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఒక మాట ఇచ్చాడు. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేను దాని నెరవేర్చదను అన్నాడు. ఏంటి ఆయన చేసి నెరవేర్చి ఆయన ఇచ్చిన మాట? ఘనమైన చెట్టును నీచమైనదనిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడను. పచ్చని చెట్టు ఎండిపోవునట్లును, ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని. కనుక ఆయన ఇచ్చిన మాట తప్పిపోయేవాడు కాడు. ఆయన ఖచ్చితంగా నెరవేర్చేవాడుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, అవి అరణ్యములో నిర్భయముగా నివసించును. 25వ వచనం. ఆయన మాట ఇచ్చాడు గనుక ఈ అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లు, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్టమృగములు లేకుండా దేశములో లేకుండా చేయుదును అన్నాడు. అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లు, దుష్టమృగములు లేకుండా చేయుదును. అంటే ఆయన రాజ్యములో నీతి న్యాయములు నిర్మలము నిబ్బరము ఉండును. ఇంత చక్కని స్థితి దేవుడు కలిగిస్తున్నాడు. నిజమే. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనాల్లో అతడు నీతికి రాజై నీతి పరిపాలన చేస్తాడు. 16-17 వచనాల్లో ఏముంది? నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము సుఖము ఆనందము ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ యెషయా గ్రంథంలో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు పిల్లలమైన మన జీవితంలో ఇవన్నీ కలిగిస్తాడు. అలాగే యెషయా గ్రంథం 54:10 కూడా మీరు రాసుకోండి. రేపు ఆయన రాజ్యములో ఏమేమి ఉంటాయో చాలా దివ్యంగా స్పష్టంగా వ్రాయబడ్డాయి. అవి 1000 ఏండ్ల పాలనలో అవన్నీ ఉంటాయి. నెమ్మదితో నీతితో. అప్పుడు అన్ని క్రూర మృగాలు కూడా సాధుత్వము కలిగిన జంతువులుగా మారిపోతాయి. దేవుడు అట్లా మారుస్తాడు కదా. దుష్ట మృగములు లేకుండా చేస్తానన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి. దుష్ట మృగములు అనగా సాతాను. దుష్ట మృగం అంటే సాతాను. అగాధములో బంధింపబడిన క్రూర మృగము లాంటి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అగ్నిలో పడవేయబడుట. దుష్ట మృగము లేకుండా చేస్తానన్నాడు కదా. ఈ క్రూర మృగాన్ని ఈ అబద్ధ ప్రవక్తలను తీసుకుని వెళ్ళి ఎక్కడ వేస్తాడు? అగ్నిగుండములో పడవేస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం, అలాగే 20వ అధ్యాయం 1-3 వచనాలు. ఎప్పుడైతే అలాంటి పరిస్థితులు జరుగుతాయో ఇక్కడేమన్నాడు? 26వ వచనం, దీవెనకరమైన వర్షములు కురియును. ఇంకా వాని ప్రస్తావన లేదు. దీవెనకరమైన వర్షములు కురియును, వృక్షములు ఫలములు ఇచ్చును, భూమి పండును. 26-27 వచనం కదా. భూమి పండుతుంది, వృక్షాలు ఫలములు ఇస్తాయి, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఎంత గొప్ప మాట. 26-27 వచనాలండి. అలాగే 36వ అధ్యాయం 30వ వచనం కూడా. 36వ అధ్యాయం 30వ వచనం. అలాగే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 21-26 వచనాలు.
కాడికట్లను విప్పేవాడు, విడిపించేవాడు, నిర్భయముగా నివసింపజేసేవాడు ఆయనే. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు. అలాగే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. అలాగే 33వ అధ్యాయం 14-18 వచనాలు. ఇక దుష్ట మృగములు వారిని భక్షింపవు, ఎవడూ భయము లేకుండా సురక్షితముగా నుండును అన్నాడు. 28వ వచనం. 28. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారినిక భక్షింపవు, ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసింతురు. ఎంత గొప్ప స్థితిని దేవుడు తన ప్రజలైన వారికి ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడో చూడండి. కనుక కాపరి అయిన మెస్సియా రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఆయన రాజ్యములో మృగముల స్వభావము మారును. మృగముల స్వభావం ఏమైపోతుందండి? మారిపోతుంది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 6-9 వచనాలు చదివితే మనకు అర్థమయ్యే సత్యం. మృగములు మారిపోతాయి అండి. ఆయన రాజ్యములో మృగముల స్వభావము మారును. ఇక్కడ ఎవరి కొరకు చెప్పాడు? అష్షూరు రాజు వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును, అది వారి పట్టణపు గడియలను తీసి వారిని మింగివేయును. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జించును? అద్మాను వలె నేను నిన్ను ఎట్లు చేతును? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా మనస్సు మారినది అనే మాట మనము చూస్తాం. ఎందుకంటే వారు తమ జీవితాన్ని జాగ్రత్త చేసుకోవడం వలన. 9వ వచనం. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను. మిమ్మును దహించునంతగా నేను కోపించను. వారు యెహోవా వెంబడి నడిచెదరు. 10వ వచనం. సరే, ఏది ఏమైనా ప్రియులారా, ఆయన మార్చిన దేవుడు మృగములను సహితం మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. కనుక వారు ఎప్పుడైతే మార్పు చెందుతారో వారికి రావలసిన శిక్షను వారి మీద వేయకుండా నేనును మారుదును అని చెప్పాడు. నేనును మారుదును. కనుక ప్రియులారా, మనము ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. బాగా గుర్తుగా మాటలో గాని పాటలో గాని ఎక్కువ సార్లు ఉపయోగిస్తాం. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటముగా నుండును. అంతే కదా? ఒక వ్యక్తి నిజంగా మార్పు చెందితే ఆ వ్యక్తిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. లేదు, మార్పు చెందకుండా ఉంటే శిక్షిస్తాడు అని చెప్తున్నాడు. కనుక ప్రతిదీ దీవెనకరముగా నుండేటట్లు యెహోవానగు నేను వారికి దేవుడుగాను ఉన్నానని వారు నా ప్రజలని తెలుసుకొందురు. 30వ వచనం. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు దేవుడుగానున్నాననియు ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా
వాక్కు. ఇప్పటికి అర్థమైందండి దేవుడెవరో. అప్పుడు ఆయన అన్నాడు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇలాంటి సంబంధం కలిగిన వారుగా ఉండి దేవునికి ఎంతో మహిమ తెచ్చేటట్లుగా ఉండాలని దైవ లేఖనంలో చెప్పబడిన సత్యం. జకర్యా గ్రంథంలో ఒక మాట. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వా ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఏమండి? నా గొర్రెలు, నా ప్రజలు అంటే ఇశ్రాయేలు ప్రజలే. క్రొత్త నిబంధనలో మనమే. ఒకప్పుడు ఎలా ఉన్నాం? యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఇప్పుడు ఆశీర్వాదాస్పదమై ఉన్నారు. కనుక నేను మిమ్మును రక్షింతును, మీరు భయపడకండి, ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టలేదండి. వాస్తవానికి వారు చేస్తున్న పాపాన్ని బట్టి విడిచిపెట్టి తుడిచిపెట్టేయాలి కదా. విడిచిపెట్టి తుడిచిపెట్టవలసిన దేవుడు వారిని విడిచిపెట్టకుండా సహిస్తూ భరిస్తూ తిరుగుబాటు చేసినప్పటికీ ఎంతో ఓపిక కలిగి వారిని చివరికి రక్షించుకున్నాడు. దేవుని వైపు త్రిప్పుకున్నాడు. ఆయనను దేవుడుగా వారు కూడా గుర్తించారు. ప్రియులారా, ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం. మరి ఇన్ని పనులు ఆయన మన పక్షంగా చేస్తున్నప్పుడు, మన జీవమునకును భక్తికిని కావలసినవన్నీ ఆయన మనకు ఇస్తున్నప్పుడు, ఆయన మనకు దేవుడు అని గుర్తించి ఆ దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తులంగా జీవించగలుగుతున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడు నిజంగా అన్య జనాంగములో నుండి ప్రభువు రక్షించాడు. ఒక్కసారి కన్నులెత్తి చూస్తే మన కళ్ళ ముందు నశించిపోయేటటువంటి వారు కుప్పలు కుప్పలుగా ఉన్నారు. ఆ కుప్పల కుప్పలలో నుండి నిన్ను నన్ను ప్రత్యేకపరచి ప్రభు రక్షించుకొని దైవరాజ్యానికి వారసునిగా చేశాడు. ఎంత కృతజ్ఞత చెప్పాలండి ఆయనకి? ఎంత కృతజ్ఞత చెప్పాలి? నేను ఇలా అనుకుంటా, ప్రభువా, నశించిపోయే వారి గుంపులో నుండి నన్ను రక్షించావు, నీకు స్తోత్రం. అంటే నీ కుమారుని పంపించి నా స్థానమందు ఆయన నిలిపి నా శిక్ష ఆయన మీద వేసి నాకు రావలసిన శిక్ష లేకుండా చేసి నన్ను మరణము నుండి జీవములోనికి దాటించావు, నీకు స్తోత్రం. రెండవదిగా పరిశుద్ధాత్మనిచ్చావు. పరిశుద్ధాత్మనిచ్చి ప్రార్థనలో సహాయము చేయడానికిని సంభవింపబోవు సంగతులను తెలియచేయడానికిని నీ ఆత్మనిచ్చావు, నీకు స్తోత్రం. ఇక మూడవదిగా అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలిచ్చావు, నీకు స్తోత్రం. ఎందుకంటే ఈ లోకములో ఉన్న దురాశను భ్రష్టత్వమును తప్పించుకొని దేవస్వభావములో పాలివాడనగునట్లు ఇచ్చావు, నీకు స్తోత్రం. నిజంగా ఆ మాటలు వింటుంటే హృదయం ఎంత పొంగిపోతూ ఉంటుందో. ఈ లోకములో ఉన్న దురాశ భ్రష్టత్వం చాలా ఉందిగా. మనం వాటి వైపు వెళ్ళిపోకుండా, వాటి మీద ఆశలు పెట్టుకోకుండా
అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఇక నాలుగవదిగా పేతురు పత్రికలో చెప్తాడు, జీవమునకును భక్తికిని కావలసినవన్నీ ఇచ్చావు, నీకు స్తోత్రం. జీవమునకును భక్తికిని కావలసినవి ఇచ్చాడా లేదా చెప్పండి? ఇచ్చాడు, అందుకు స్తోత్రం. ఇక ఐదవదిగా పరలోక సంబంధమైన విషయములో, పరలోకపు విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఇచ్చావు. ఎఫెసీ పత్రికలో నేను చెప్పినవన్నీ రిఫరెన్స్లేనండి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఇచ్చావు, నీకు స్తోత్రం. ఈ 5 విషయాలు మనము రోజు జ్ఞాపకం చేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. అర్థమవుతుందండి? ఇన్ని ఇచ్చాడు. తన కుమారుని ఇచ్చుటకు వెనుకాడలేదు మన రక్షణ కొరకు కదా. పరలోకాన్ని కూడా ఇచ్చాడు. ఇక భౌతిక సంబంధమైనవంటారా? గాలి, నీరు, వెలుతురు, వాతావరణం, ఆహారం, బట్ట, నీడ, అదే కూడుగుడ్డ, నీడ, ఇవి కూడా ఆయన ఇచ్చినవే. ఇక ఆరవదిగా, అంటే ఇది భూ సంబంధమైనవి ఇవి. ఇక ఆరవదిగా ఆత్మ సంబంధమైనది. రేపు పరిశుద్ధుల తేజోవాసుల స్వాస్యం ఇచ్చావు, నీకు స్తోత్రం. పరిశుద్ధుల తేజోవాసుల స్వాస్యం ఇచ్చాడు. అదే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్యం. ఇక ఏడవదిగా ప్రభువుతో యుగయుగాలు ఆనందించే భాగ్యం, నిత్య సంతోషం తలల మీద పెట్టాడు. ప్రభుకు స్తోత్రం. ఏమండి, ఈ అనుభవాలు మన జీవితంలో మనం ఆపాదించుకున్నప్పుడు నిజంగా చెప్పండి, హృదయం ఉప్పొంగుద్దా, పొంగదా? నేను చెప్పినవి రాశారా, గుర్తుపెట్టుకుంటారా? మీ ఇష్టం. రాసుకుంటానంటే మళ్ళా చెప్తా, రిఫరెన్స్లు కూడా చెప్తా. పర్వాలేదు, గుర్తున్నాయి అని అనుకుంటే పర్వాలేదు. నా హృదయం అయితే నేను ఎప్పుడు వీటి మీదనే కట్టబడి ఉన్నానండి. ఈరోజు చెప్పాను, నేను ఇంతగా పని చేయడానికి కానీ, ప్రయాసపడడానికి కానీ, ప్రకటన చేయడానికి కానీ కారణాలు ఏంటంటే, నా ప్రభు నా పక్షంగా ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు నేను ఆయన కొరకు ఇంకెంత చేయాలి? యాకోబు పత్రికలో ఇంకొక మాట అంటాడు, శ్రేష్టమైన ప్రతి వరమును, శ్రేష్టమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి ఆయన ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇచ్చాడు. నిజంగా ఆ వచనం కూడా నేను చాలాసార్లు పరిగణలోకి తీసుకుంటాను. ఇలాగున నా జీవితాన్ని నేను కట్టుకోవడానికి ప్రభు ఎంతో కృప చూపుతున్నాడండి. అర్థమైందండి? స్క్రీన్ మీద చూపించినట్టు నేను నా జీవితంలో దేవుడు ఏదైతే నా ప్రభు నాకు ఇచ్చాడని నేను నమ్మానో ఇవి ముఖ్యంగా గుర్తుంటాయి కదా. ఒకసారి చెప్పండి. అయ్యో, చెప్పమంటారా? ఒకటి, తన కుమారుడైన యేసుక్రీస్తును మన రక్షణ కొరకు ఇచ్చాడు. రక్షణ కొరకు ఇచ్చాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాలు. 2, పరిశుద్ధాత్మను ఇచ్చాడు. పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? చాలా మందికి తెలియక గంతులేయడమును, రకరకాలుగా కేకలేయడం, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అసలు పరిశుద్ధాత్మను ఎందుకు పంపించాడో వారికి అసలు అర్థం కాలే. అలా బోధిస్తున్నారు వాళ్ళు.
చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. పాపం తెలియక ఇట్లాంటి పని చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. చాలాసార్లు చాలా మందికి చెప్పే ప్రయత్నం కూడా చేశా. పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? మనకు ప్రార్థనలో సహాయం చేయడానికి ఇచ్చాడు కదా. రోమపత్రిక 8:26. అంతేకాదు, సంభవింపబోవు సంగతులను తెలియచేయడానికి ఇచ్చాడు. అవునండి, సంభవింపబోవు సంగతులను తెలియచేయడానికి ఇచ్చాడు. యోహాను సువార్తలో 16వ అధ్యాయం 16వ అధ్యాయం 13వ వచనం. ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములో నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని విను వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును కదా. సంభవింపబోవు సంగతులను మీకు తెలియచే. ఇక మూడవదిగా దేవుడు ఏమి ఇచ్చాడు? అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలు ఇచ్చాడు. అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలు ఇచ్చాడు. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. దేవస్వభావములో పాలివారు కావాలి. దురాశను భ్రష్టత్వాన్ని తప్పించుకొని ఆ వాగ్దానాలను నమ్మి మనం ముందుకు సాగాలి. ఏదో సంవత్సరానికి ఒక మొక్క కాదండి, మళ్ళా చెప్తున్నా, సంవత్సరానికి ఒక మొక్క ఇచ్చేది వాక్యానుసారం కాదు. దేవుడు మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు. ఏదో ఒక సంవత్సరానికి ఒక మొక్క తీసుకుంటే అది ఆడవాళ్ళకి రావాల్సింది మగవాళ్ళకి రావచ్చు, మగవాళ్ళకి రావాల్సింది ఆడవాళ్ళకి రావచ్చు, భర్త లేని వాళ్ళకి రావాల్సింది ఇంకొకరికి రావచ్చు, అది కరెక్ట్ కాదు. ఆ చీటీలు పంచడం అది కరెక్ట్ కాదు. అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఇస్తే సంవత్సరానికి ఒక మొక్కిస్తారా? మొక్కిస్తారండి? తప్పు. రైట్, జాగ్రత్త. ఇక 4వది, ఆయన మనకేమిస్తానన్నాడు? అదే పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందు. ఏమన్నాడు? ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నాడు. ఆయన దైవశక్తి మనకేమిస్తున్నాడు? దైవశక్తి ద్వారా జీవమునకును భక్తికిని కావలసినవి. నిజమా కాదా? జీవమునకును భక్తికిని కావలసినవన్నీ ఇస్తున్నాడు. ఇక 5వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమిచ్చాడు ఆయన మనకు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను.
క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు ఇచ్చెను. ఏడవది ఏమిచ్చాడని చెప్పాను? కొలసై పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు కలిసి ఉంటాయి. కానీ ఆ చివరి భాగములో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యం ఇచ్చాడు. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యం ఆయన ఇచ్చాడు. ఇక ఏడవదిగా ప్రభుతోనే యుగయుగాలు ఉండే భాగ్యం ఇచ్చాడు. చాలా వచనాలు ఉన్నాయి. మీకు ఒక చిన్న వచనం చెప్తాను. చాలా వచనాలు ఉన్నాయి. దైవ గ్రంథములో యూదా పత్రిక 15వ వచనం, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. ఎవరితో ఉంటాడు ప్రభు? పరిశుద్ధులు ఎవరితో ఉంటారు? ప్రభువుతో ఉంటారు కదా. ప్రభువుతో ఉంటారు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట, యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 16వ వచనం, నా ప్రియ సహోదరులారా మోసపడకుడి. 17, శ్రేష్టమైన ప్రతి ఈవియు శ్రేష్టమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఆయన మనకు ఇచ్చాడు. కనుక ఆయన ఇచ్చిన వాటిని బట్టి ఆయనకు మహిమ మనము ఆపాదిస్తూ ఆయన నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఏమండి, వీటిని ఇచ్చినందుకు మనము సంతోషించాలా? ఇక భూ సంబంధమైన వాటిని బట్టి సంతోషించాలా? చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ఇవి చెప్పకుండా ఈ భూ సంబంధమైనటువంటి ఇల్లు, ఉద్యోగము, పిల్లలు లేక ఇతరితర ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇచ్చిన వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటారు. కానీ అవి భూ సంబంధమైనవి, ఇవి ఆత్మ సంబంధమైనవి కదా. వీటిని బట్టి మనము సంతోషించాలి. చూడండి, ప్రాస్పరిటీ గోస్పెల్ చెప్పే వాళ్ళకి, స్పిరిచువల్ గోస్పెల్ చెప్పే వాళ్ళకి ఎంత తేడా ఉందో మనకు అర్థం అవ్వాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రభువుకు మహిమకరంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. అలాగున ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ప్రేమతో మనం ఇచ్చేస్తాం. ఇన్నిచ్చిన దేవునికి ఏమిస్తే రుణం తీరుద్ది చెప్పండి? కృతజ్ఞతా స్తుతులతో ఆయనకు స్తోత్రములు చెల్లించడం తప్ప. సరే, ఈరోజు టైం కూడా కొంచెం ఎక్కువైంది, ప్రార్థన చేసుకుందాం. అయినా మంచి విషయాలు మన అనుభవంలోనికి తెచ్చుకోవలసిన విషయాలు విన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, నిజంగా మా జీవితంలో మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. విడువక ఎడబాయక కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బ్రతుకులో ఇవి చాలు నాయనా అనేటటువంటి గొప్ప సంతోష ఆనందముతో మా హృదయము ఉప్పొంగేటట్లు మా బ్రతుకులో ఈ అమూల్యమైన వాటిని మీరు మాకిచ్చారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతకు మించి మాకేమొద్దు నాయన. భూ సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టుకోకుండా
పరసంబంధమైన వాటి మీదనే మేము మనసు పెట్టుకొని మీకెంతో మహిమ తేవడానికి మమ్మను మీరు సిద్ధపరుస్తారని, ఇంకా పరసంబంధమైనవి ఏవేవి మాకిచ్చారో అవన్నీ కూడా మేము మరొక రోజు వినడానికి, అందులో నుండి గొప్ప సంగతులు నేర్చుకోవడానికి మమ్మను సిద్ధపరచమని ఈరోజు మీరు నేర్పిన పాఠాన్ని బట్టి స్తుతిస్తూ, మీ గొర్రెలుగా మేము ఉండడానికి, మీ చేతిలో మేము ఉండడానికి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చేతిలో ఉన్న గొర్రెల్ని ఎవరు అపహరింపలేరు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటిని ఎరుగుదును. నా చేతిలో నుండి ఎవరూ వాటిని అపహరించలేరు. వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నానని యోహాను సువార్త 10:27, 28 వచనాల్లో చెప్పిన సంగతిని బట్టి స్తోత్రం. మా ప్రభువా, నిజంగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలుల జీవితంలో నుండి మాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ వస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, చేరి వచ్చిన ప్రతివారు మీ గొర్రెగా, మీ కాపరత్వంలో, మీ మంచి మేతలో, మీ మంచి దొడ్డిలో ఉండడానికి సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,